ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. అపజయం అన్నదే లేకుండా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అజేయంగా ఫైనల్లోకి దూసుకొచ్చిన భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్ పోరుకు సై అంటున్నాయి. గత 17 ఏళ్లుగా టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం టీమిండియా ఎదురుచూస్తుంటే తొలిసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించిన సఫారీలు సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. టీ20 ప్రపంచ కప్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. బార్బడోస్ వేదికగా రెండు జట్లు కథన రంగంలోకి దూకనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసి సఫారీలు ఫైనల్లో అడుగుపెట్టగా గత టోర్నీలో తమకు ఎదురైన పరాజయానికి ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుంటూ టీమిండియా తుది పోరుకు చేరుకుంది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచ కప్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ రెండోసారి కప్పును ముద్దాడాలని చూస్తున్నది. ఐసీసీ మెగా టోర్నీల్లో తమపై ఉన్న చోకర్స్ ముద్రను చెరిపివేస్తూ తొలిసారి ఫైనల్కు వచ్చిన సఫారీలు ప్రపంచ కప్ను ఒడిసి పట్టుకునేందుకు తహతహలాడుతున్నారు. బలబలాల పరంగా చూస్తే దక్షిణాఫ్రికా కంటే భారత్ బలంగా కనిపిస్తున్నా అనిశ్చితికి మారుపేరైన టీ20లో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరం. తమ కెరీర్లో చివరి టీ20 ప్రపంచ కప్ ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఆఖరి పోరులో ఆకట్టుకునేందుకు పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీకి ఓపెనింగ్ కలిసి రావడం లేదు. ప్రస్తుత టోర్నీలో స్థాయికి తగ్గ ఆట తీరు ప్రదర్శించలేకపోయిన కోహ్లీ ఫైనల్లో బ్యాటు జల్పించేందుకు కసిమీద ఉన్నాడు. మరోవైపు మంచి ఫామ్ మీదున్న కెప్టెన్ రోహిత్ ప్రత్యర్థి బౌలర్లపై ఆకలిగొన్న పులిలా విరుచుకుపడుతున్నాడు. ఒక ఎండులో కోహ్లీ విఫలమవుతున్నా ఆ ప్రభావం కనిపించకుండా బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. ఆల్రౌండ్ కోటాలో తుది జట్టులో కొనసాగుతున్న జడేజా తన పాత్రకు న్యాయం చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో సత్తా చాటేందుకు జడేజా సై అంటున్నాడు. ఇంగ్లాండ్తో సమిష్టి ప్రదర్శన కనబరిచిన టీమిండియా అదే రీతిలో సఫారీల భరతం పట్టేందుకు పక్కా ప్రణాళికతో ఉంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రాణిస్తే భారత్ విజయం నల్లేరుపై నడకే అవుతుంది. మెగా టోర్నీలో తొలిసారి ఫైనల్ ఆడబోతున్న సఫారీలు భారత్కు ధీటైన పోటీనిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. క్వింటన్ డికాక్, క్లాసెన్, కెప్టెన్ మార్క్రమ్, స్టబ్స్ పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ విజయాల్లో కీలకమవుతున్నారు. ఓపెనర్ డికాక్ నిలకడలేమి ఆందోళన కలిగిస్తున్నా తనదైన రోజు అతడు సాగించే విధ్వంసం మాటలకందనిది. మిడిల్ ఆర్డర్లో మార్క్రమ్, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్ చెలరేగితే భారత్కు కష్టాలు తప్పకపోవచ్చు. రబాడా, జాన్సన్, నోకియా, మహారాజ్, షంసీతో సఫారీలు బలంగా కనిపిస్తున్నారు. భారత బ్యాటర్లను వీరు ఏమాత్రం నిలువరిస్తారో చూడాలి. మొత్తంగా రెండు గట్టి టీంల మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.